తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసు క్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. నీవు సదాకాలము నా బల్లయొద్దనే భోజనము చేయుదువు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, కుంటివాడు, అంగవైకల్యము గలవాడు, అన్నీ కోల్పోయి నిరాశ నిస్పృహలకు గురియై జీవిస్తున్న మెఫీబోషతు తన తండ్రి అయిన యోనాతానును బట్టి రాజైన దావీదు దయకు ప్రేమకు పాత్రుడైనాడు. రాజు బల్లయొద్ద భోజనము చేయుట అనగా హెచ్చించబడిన జీవితానికి సాదృశ్యం, ఆశీర్వదించబడిన జీవితానికి సాదృశ్యం. రాజ్యంలో రాజకుమారునితో సమానము. నిత్యము క్రమము తప్పకుండా రాజుతో కూడా ఆతిథ్యము మర్యాదలు పొందే అవకాశమును పొందుకున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, యోనాతానును బట్టి అర్హత లేని మెఫీబోషతును దావీదు ఆశీర్వదించినట్టు యేసుక్రీస్తుని బట్టి మనలను కూడా దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీ పాపములను ఒప్పుకొని నిన్ను నీవు తగ్గించుకొని దేవునికి దాసుడవు దాసురాలవు అవ్వడానికి ఇష్టపడితే దేవుడు తప్పక నిన్ను దైవ కుమారునిగా కుమార్తెగా అంగీకరిస్తాడు. నీ బలహీనత ఏదైనప్పటికీ, అంగవైకల్యము ఏదైనప్పటికీ, కుంటి, గుడ్డి, మూగ, చెవిటి, అవిటివాడవైనను ఆయన సన్నిధికి వచ్చి నిన్ను నీవు సమర్పించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు, ఆశీర్వాదమునకు పాత్రులుగా చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానము మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమేన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.